మనిషి జీవితంలో బాధలు తప్పవు. ఎవరి జీవితం చూసినా చిన్న తప్పు, ఒక నష్టం, ఒక విఫలం. ఇలా ఏదో ఒక రూపంలో బాధ మన మనసును తాకుతుంది. ఆ క్షణంలో మనం కూలిపోతాం. లేదా ఈ ప్రపంచాన్ని వదిలేయాలనిపిస్తుంది. కానీ అసలు పోరాటం అప్పుడే ప్రారంభమవుతుంది. కోలుకోని బాధ మనసుకు వచ్చి నిలిచినప్పుడు అది మనల్ని 2 మార్గాలకు తీసుకువెళుతుంది. ఒకటి దిగులు, ఇంకొకటి దిశ. దిగులు వైపు నడిస్తే మనం రోజులు, నెలలు అదే బాధలో మునిగిపోతాం. కానీ అదే బాధను దిశ వైపు మళ్లిస్తే అది లక్ష్యం వైపు నడిపించే శక్తిగా మారుతుంది. బాధ అంటే మనసులో పడ్డ గాయం కాదు. అది మన జీవితంలో వచ్చే మలుపు. ఆ మలుపు వద్ద మనం తీసుకున్న నిర్ణయమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. బాధ వచ్చినప్పుడు కొంతమంది మూలుగుతారు. కొంతమంది మునిగిపోతారు. కానీ కొంతమంది మాత్రం మారిపోతారు. ఆ మార్పే నీ జీవితంలోకి వచ్చే విజయం. నిజానికి మనం అత్యంత శక్తివంతులయ్యే క్షణం బాగా నొప్పిని భరించాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు మనసు ఆలోచనలు ఆగిపోవు. అవి కొత్త దారుల కోసం వెతుకుతాయి. మనల్ని మనం పరీక్షించుకోవడానికి, మన సమర్థత నిరూపించుకోవడానికి ఇచ్చే ఒక గొప్ప అవకాశం. కాబట్టి కోలుకోని బాధ నీ హృదయాన్ని గాయపరిచినప్పుడు కన్నీళ్లను తుడుచుకొని ముందుకు నడవాలి. ఆ బాధనే లక్ష్యం కోసం నిప్పులా మార్చాలి. ఎందుకంటే బాధ అడ్డానికి కాదు, నీ విజయానికి పునాది. బాధ వచ్చినప్పుడు మనసు కుంగిపోకూడదు. లక్ష్యం వైపు వెళ్ళాలి. విజయయోధులు వారి కథలను ప్రపంచం మొత్తం చదువుతుంది. నీ కథ కూడా అలాగే చదవాలి.